క్షణక్షణం పోరాటం కనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో 30,000కు పైగా అమ్మాయిలు అదృశ్యం. ఏపీలో తీగలాగితే అమెరికాలో కదిలిన డొంక. అమెరికాలో అక్రమ మానవ రవాణా ముఠా పట్టివేత. ప్రిన్స్ టౌన్ పట్టణం జిన్స్బర్గ్ కాలనీలో మగ్గుతున్న అమ్మాయిలను రవాణా ముఠా అదుపులోకి. నేటి డిప్యూటీ సీఎం నాటి పవన్ కళ్యాణ్ మాటలే నిజమయ్యాయా? పెద్దిరెడ్డి ఇసుక కొండలు సీజ్. వైకాపా ప్రభుత్వ హయాంలో భారీగా నిల్వలు. కాలువ పనుల కోసమని నమ్మించే యత్నం. తంబడపల్లి నియోజకవర్గంలోని మొలకల చెరువులోని ఇసుక కొండలు అధికారుల స్వాధీనం. ముప్పేట దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పెద్దిరెడ్డి. ఇక మీదట టాలీవుడ్ కాదు ఇండీవుడ్. ఖండాంతరాలు దాటిన తెలుగు సినిమా ఖ్యాతి. బాలీవుడ్ కు సవాలు విసురుతున్న తెలుగు సినిమా. 1000 కోట్ల వసూలు అవలీలగా దాటుతున్న వైనం. ఇండియా టాప్ 5లో 2 టాలీవుడ్ మూవీలే. తాజాగా 1000 కోట్లు కొల్లగొడుతున్న ప్రభాస్ కల్కి. 2029లో ఏపీకి ముఖ్యమంత్రి కాగల సమర్థవంతమైన నాయకులు వీరేనా? 2029లో మళ్లీ నాదే అధికారం అంటున్న జగన్. డిప్యూటీ సీఎం అయిన పవన్ నెక్స్ట్ స్టెప్ సీఎం. ఇప్పటికే నారా లోకేష్ మంత్రివర్గం ఏర్పాటు చేసి లోకేష్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు. 2029 ఏపీ కాంగ్రెస్ సీఎం వైఎస్ షర్మిలే అంటున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, కళ్ళున్నోడు మాత్రమే ముందు చూస్తాడు, దిమాకా ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు అన్నది ఓ సినిమా ఫేమస్ డైలాగ్. అలా ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్ చేసిన ఓ వ్యాఖ్య నాడు నేడు సంచలనం రేపుతుంది. అమెరికాలో అమ్మాయిల అక్రమ రవాణా కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ సంఘటనలో తెలుగువారే నిందితులుగా పట్టుబడటం మరింత సంచలనం రేపింది. గత ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో 30,000కు పైగా అమ్మాయిలు మిస్ అయ్యారని సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తే ఆయన మాటలను వక్రీకరించారు. అయితే తాజా ఉదాంతంలో పెద్ద మొత్తంలో అమ్మాయిలను అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలపై తెలుగు వారిని అరెస్ట్ చేయడంతో పవన్ కళ్యాణ్ చేసిన హెచ్చరికను సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు. ఈ భారీ స్కామ్ వివరాల్లోకి వెళ్తే, అమెరికాలో భారీ సంఖ్యలో అమ్మాయిలను ఓ గదిలో అత్యంత దారుణమైన పరిస్థితిలో బంధించిన సంఘటన ఒళ్ళు జలధరించేలా చేసింది. అత్యంత క్రూరంగా డజన్ల కొద్దీ అమ్మాయిలను నిర్బంధించిన తీరును ప్రిన్స్టన్ పోలీసులు బట్టబయలు చేశారు. జీవించడానికి కనీస వసతులు లేని ఇరుక గదిలో బంధించిన తీరు నిందితుల క్రూరత్వానికి నిదర్శనంగా నిలిచిందని విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ప్రిన్స్టన్ పట్టణంలోని జిన్స్బర్గ్ కాలనీలోని క్రిమి సంహారక మందుల కంపెనీలో సూట్ కేసుల మధ్య అత్యంత దయనీయంగా నేలపై నిస్సహాయమైన స్థితిలో పడుకున్న డజన్ల కొద్దీ అమ్మాయిలను గుర్తించారు. వారు వెల్లడించిన సమాచారంతో పోలీసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అమ్మాయిలో మానవ అక్రమ రవాణా వెనుక ముఠా గురించి కూపీ లాగడంతో తెలుగు వాళ్ళ వికృత చేష్టలు బయటికి వచ్చాయి. ఈ కుంభకోణం వెనుక చందన్ దసిరెడ్డి, ద్వారకా గుండా సంతోష్ కట్కూరి, అనిల్ మేలే అనే నలుగురిని అరెస్ట్ చేశారు. కట్కూరి సంతోష్ ఆయన భార్య నడిపే కంపెనీలో నిర్బంధించి అక్రమంగా వెట్టి చాకిరీ చేయిస్తున్నట్లు ప్రాథమికంగా బయటకు వచ్చింది. అమెరికాలో తెలుగు సమాజంలో సంచలనం రేపిన ఈ సంఘటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గతంలో కేంద్ర హోంశాఖ నివేదికను ఏపీలో వారాహి యాత్ర సందర్భంగా బయటపెట్టారు. అయితే ఆ సమయంలోని అధికార ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పై ఎదురుదాడి చేసింది. హోంశాఖ నివేదిక ఈయనకే అందిందా అంటూ ప్రేలాపనలు చేసే ప్రయత్నం చేశారు. ఇటీవల కృష్ణా జిల్లాలో అదృశ్యమైన అమ్మాయిని జమ్మూ కాశ్మీర్లో కనుగొని వారి తల్లిదండ్రులకు అప్పగించిన విషయం ఆంధ్రాలో సంచలనం రేపింది. ఏపీలో సుమారుగా 30,000కు పైగా అమ్మాయిలు అదృశ్యం వెనుక హస్తం ఎవరిదనేది విషయంపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత ప్రభుత్వం వాస్తవాలు తెలిసినా నిమ్మకు నీరెత్తి ఉండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నోట్ల రద్దుపై సంచలన కమెంట్స్ చేశారు. కొంతమంది గత 5 ఏళ్లలో దోచేసిన సొమ్ముతో వ్యవస్థను మేనేజ్ చేయాలని చూస్తున్నారని, అవినీతి ప్రయత్నాలకు అడ్డుకోవాలంటే 500 రూపాయలు, 200 రూపాయలు నోట్లు రద్దు చేయాల్సిందేనని అన్నారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి నోట్ల స్థానంలో డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని బ్యాంకర్లకు సూచించారు. ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న చంద్రబాబు నోట్ల రద్దు అంశాన్ని లేవనెత్తడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోసారి మోడీ ప్రభుత్వం నోట్లు రద్దు చేయబోతుందా? అందులో భాగంగానే చంద్రబాబు ఈ ప్రస్తావన తీసుకొచ్చారా అన్న చర్చకు తెరలేపింది. ఇక 2016 నవంబర్ 8న మోడీ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. 1000 రూపాయలు, 500 నోట్లను రద్దు చేసి వీటి స్థానంలో 2000, 500, 200 నోట్లను తీసుకొచ్చింది. తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ప్రాంతీయ భాషా చిత్రాలుగా విడుదల నుంచి నేడు ప్రపంచ మార్కెట్లోనూ తెలుగు సినిమా సగర్వంగా తలెత్తుకు నిలుస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి మూవీస్ తో తెలుగు సినిమా తలరాతను తిరగరాశాడని చెప్పవచ్చు. బాహుబలి
మూవీ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ తన లేటెస్ట్ కల్కి మూవీతో మరోమారు రికార్డులు సృష్టిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీని ప్రతి రాష్ట్రంలో ఒక పేరుతో పిలుస్తారు. తెలుగును టాలీవుడ్ అని, తమిళ్ కాలీవుడ్ అని, కర్ణాటక సినిమాను శాండిల్వుడ్ అని, కేరళను మల్లీవుడ్ అని, హిందీ సినిమాను బాలీవుడ్ అని, ఇంగ్లీష్ సినిమాను హాలీవుడ్ అని పిలుస్తారు. ఈ క్రమంలో తెలుగు భాష సినిమాను నేడు ఇండివుడ్ గా ఖ్యాతిగాంచుతోంది. ఒకప్పుడు 100 కోట్ల వసూలు గురించి చర్చించేవారు. అది నేడు 1000 కోట్ల మార్క్ అందుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా విస్తారమైన మార్కెట్ కలిగిన హిందీ మూవీస్ ను తలదన్ని తెలుగు సినిమా రికార్డులు కొల్లగొడుతోంది. ఒకప్పుడు సినిమా 100 డేస్ సెంటర్లతో పాటు అవి రాబట్టిన కలెక్షన్స్ తో లెక్కకెట్టేవారు. నేడు కేవలం కలెక్షన్లే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన టాప్ 5 ఇండియన్ మూవీస్ ఏవి అనే వివరాలను జెన్సెనిక్ వీక్షకుల కోసం అందిస్తున్నాము. దంగల్ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా రూపొందించిన ఈ సినిమాకు నితీష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1924.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను వసూలు చేసి ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలలో మొదటి స్థానంలో ఉంది. బాహుబలి 2 ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, అనుష్క తమన్నా హీరోయిన్లుగా రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1749 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఆర్ఆర్ఆర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1224.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 2 యాష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1207.9 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక జవాన్ షారుఖ్ ఖాన్ హీరోగా, నయనతార, దీపికా పదుకొనే హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 1167.3 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. చంద్రన్న బీమాకు దరఖాస్తు చేసుకోవాలని డిఆర్డీఏ పీడీ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో నిలిచిపోయిన బీమా పథకాన్ని చంద్రన్న బీమాగా రూపొందించామని, ఇందుకు సంబంధించి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని డిఆర్డీఏ పీడీ కేవీ సాంబశివారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ, కుటుంబంలో సంపాదించే వ్యక్తి దురదృష్టవశాత్తు లేక ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా వర్తిస్తుందన్నారు. 2024 మార్చి 16 నుంచి జూన్ 30 వరకు జరిగిన మరణాలన్నీ సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని కోరారు. 2024 ఎలక్షన్స్ ఈ మధ్యనే ముగిసి చంద్రబాబు సీఎంగా ఎంపికయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజాపాలన షురూ చేసింది. ఓ పక్క డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మంత్రిగా లోకేష్ తమ మార్క్ పాలన చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే మరో పక్క అధికారం కోల్పోయిన వైఎస్ జగన్ 5 ఏళ్ల తర్వాత విజయం సాధించాలనే ఉద్దేశంతో ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల కూడా అక్కడ పార్టీ బలోపేతానికి నడుం బిగించింది. ఈ నేపథ్యంలో 2029 ఎన్నికలలో పవన్, జగన్, లోకేష్, షర్మిల ఎవరు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోగలరు అన్న చర్చ కూడా జనాల్లో జరుగుతోంది. కాగా 2029 ఎన్నికల్లో ఏ పార్టీ ప్రభావం ఎంత ఉంటుంది అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. అయితే సీఎం సీట్లో ఎవరెవరికి అర్హత ఉంది అన్నది మాత్రం గెస్ చేయొచ్చు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే వారసుని సీఎం చేయాలని బాబు దాదాపు పథకం సిద్ధం చేశారు. అందుకు తగ్గట్టుగానే లోకేష్ టీం మంత్రివర్గాన్ని బాబు తయారు చేశారని అంటున్నారు. ఇక ఈసారి డిప్యూటీతో సరిపెట్టుకున్న పవన్ నెక్స్ట్ టైం సీఎం అవుతాడనే టాక్ కూడా ఉంది. అయితే పవన్ నెక్స్ట్ టర్మ్ సీఎం అవుతాడా లేదా అన్నది ఈ 5 ఏళ్ల ఆయన పాలన చూసి డిసైడ్ చేస్తారు. ఇక ఏపీ సీఎం రేసులో అన్న, చెల్లి ప్రత్యర్థులుగా ముందుకు వెళ్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వంపై కూడా ఈ మధ్య చర్చ నడుస్తోంది. ఇక ఓడిన వైసీపీ కూడా 2029 గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్షన్స్ లో ఓడిన 40% ఓటింగ్ పర్సంటేజ్ రావడంతో అధికారం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తే అధికారం మనదే అవుతుంది అన్న నమ్మకంతో ఉన్నాడు వైఎస్ జగన్. అయితే అనూహ్యంగా జగన్ కి కాంగ్రెస్ రూపంలో కొత్త సమస్య వచ్చి పడుతోంది. 2029 సీఎం రేసులో ఆ నలుగురిలో ఎవరో ఒకరు లేదా మరెవరికైనా సీఎం యోగం దక్కుతోంది అన్నది తేలడానికి ఇంకా చాలా సమయమే ఉంది. నెక్స్ట్ టర్మ్ కాంగ్రెస్ కూడా ఏపీలో బలంగా వినిపించేలా ఉంది. కాంగ్రెస్ గెలిస్తే షర్మిలనే సీఎం. ఈ మధ్య తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షర్మిలనే సీఎం క్యాండిడేట్ అని చెప్పకనే చెప్పారు. సో కాంగ్రెస్ ఏపీలో గెలిస్తే కొత్త అధ్యాయం మొదలైనట్టే లెక్క. ఇలా 2029 ఎన్నికల్లో ఈ నలుగురు గెలవడమే కాదు, అధికారం చేపట్టాలనే ఆలోచనతో ఉన్నారు. మరి 2029లో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో వెయిట్ చేయాలి. కదిరిలో గీత దాటిన మాజీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు పడింది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పనిచేసిన డాక్టర్ పివి సిద్ధారెడ్డిపై ఫిర్యాదులు అందటంతో విచారణ జరిపి సస్పెన్షన్ కి సిఫారసు చేసిన పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు అందిన వెంటనే సిద్ధారెడ్డిని సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. పెద్దిరెడ్డి ఇసుక కొండలు సీజ్. వైకాపా ప్రభుత్వ హయాంలో భారీగా నిల్వలు కాలువ పనుల కోసమని నమ్మించే యత్నం. మాజీ మంత్రి, వైకాపా కీలక
కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ ఎత్తున పోగేసిన ఇసుక నిల్వలను మంగళవారం అధికారులు సీజ్ చేశారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలం రెడ్డివారిపల్లి సమీపంలోని ఇసుక కొండలను కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు స్వాధీనపరుచుకున్నారు. పీటీఎం మండలం సంగమేశ్వర స్వామి ఆలయ సమీపంలోని పాపాగ్ని నదిలో తవ్వి తంబళ్లపల్లెకు వెళ్లే మార్గంలో రెడ్డివారిపల్లె సమీపంలో రాసులుగా పోశారు. 2022లో అప్పట్లో మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన PLR కంపెనీ వాహనాలతో రాత్రింబవళ్లు తరలించి ఇక్కడ నిల్వ చేశారు. అప్పట్లో నిత్యం 100 టిప్పర్ల ఇసుకను తరలించారు. వైఎస్ఆర్ జిల్లా గండికోట జలాశయం నీటిని పొంగునూరు బ్రాంచ్ కెనాల్కు తరలించేందుకు వైకాపా ప్రభుత్వ హయాంలో పనులు చేపట్టారు. గాలేరి నగరి కాలువతో హంద్రినీవా కాలువ అనుసంధానం కోసం పెద్దమండ్యం తమ్మళ్లపల్లె మొలకల చెరువు మీదుగా పనులు ప్రారంభించారు. ఈ పనుల పేరుతో భారీగా ఇసుక పోగేశారు. ఈ పనులు కొన్ని నెలలుగా జరగడం లేదు. ఈ వ్యవహారం కలెక్టర్ చామకురి శ్రీధర్ దృష్టికి వెళ్లడంతో వెంటనే సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. గనులు, జలవనరులు, రెవెన్యూ శాఖలతో పాటు సెబ్ అధికారులు కలిసి ఇసుక డంపులను జంప్ చేస్తూ ఇక్కడ 27,472 క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వ చేసినట్లు కొలతలు వేసి నిర్ధారించారు. ఎస్ఐలుగా 3 ట్రాన్స్జెండర్లు. దేశ చరిత్రలో తొలిసారి 3 ట్రాన్స్జెండర్లు ఒకేసారి ఎస్ఐలు అయ్యారు. బీహార్ పోలీస్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన పోలీస్ నియామక పరీక్షల్లో మొత్తం 1275 మంది పాస్ అయ్యారు. అందులో 3 ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వారిలో 2 ట్రాన్స్ మెన్స్ పుట్టుకలో ఆడ కాగా 1 ట్రాన్స్ ఉమెన్ పుట్టుకలో మగ ఉన్నారు. గతంలో తమిళనాడు, కేరళలో ఒక్కో ట్రాన్స్జెండర్ ఎస్ఐలు అయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో 30,000కు పైగా అమ్మాయిలు అదృశ్యం. ఏపీలో తీగలాగితే అమెరికాలో కదిలిన డొంక. అమెరికాలో అక్రమ మానవ రవాణా ముఠా పట్టివేత. ప్రిన్స్ టౌన్ పట్టణం జిన్స్బర్గ్ కాలనీలో మగ్గుతున్న అమ్మాయిలను రవాణా ముఠా అదుపులోకి. నేటి డిప్యూటీ సీఎం నాటి పవన్ కళ్యాణ్ మాటలే నిజమయ్యాయా? పెద్దిరెడ్డి ఇసుక కొండలు సీజ్. వైకాపా ప్రభుత్వ హయాంలో భారీగా నిల్వలు. కాలువ పనుల కోసమని నమ్మించే యత్నం. తంబళ్లపల్లి నియోజకవర్గంలోని మొలకల చెరువులోని ఇసుక కొండలు అధికారుల స్వాధీనం. ముప్పేట దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పెద్దిరెడ్డి. ఇక మీదట టాలీవుడ్ కాదు ఇండీవుడ్. ఖండాంతరాలు దాటిన తెలుగు సినిమా ఖ్యాతి. బాలీవుడ్ కు సవాలు విసురుతున్న తెలుగు సినిమా. 1000 కోట్ల వసూలు అవలీలగా దాటుతున్న వైనం. ఇండియా టాప్ 5లో 2 టాలీవుడ్ మూవీలే. తాజాగా 1000 కోట్లు కొల్లగొడుతున్న ప్రభాస్ కల్కి. 2029లో ఏపీకి ముఖ్యమంత్రి కాగల సమర్థవంతమైన నాయకులు వీరేనా? 2029లో మళ్లీ నాదే అధికారం అంటున్న జగన్. డిప్యూటీ సీఎం అయిన పవన్ నెక్స్ట్ స్టెప్ సీఎం. ఇప్పటికే నారా లోకేష్ మంత్రివర్గం ఏర్పాటు చేసి లోకేష్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు. 2029 ఏపీ కాంగ్రెస్ సీఎం వైఎస్ షర్మిలే అంటున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.